క్యాండిడేట్స్కి ఇప్పుడు హైరింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి అండ్ ఆ తర్వాత జాబ్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కెరియర్ గ్రోత్ చూసుకుంటే శాలరీస్ అనేటివి పెరుగుతున్నాయి అంటారా లేదంటే తగ్గుతున్నాయి అంటారా? వన్ ఆఫ్ ద బిలియన్ డాలర్ కంపెనీ లైక్ వీ వర్క్ విత్ దెమ్ క్లోజ్లీ. సో వాళ్ళు నిన్న ఒక రిక్వైర్మెంట్ పంపించారు, డేటా ఆర్కిటెక్ట్ రిక్వైర్మెంట్. సో ద సాలరీ రేంజ్ ఇస్ 60 to 80 lakhs. ఓకేనా. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంబడి విత్ 8 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే. So this company, they are searching for that that kind of person from last 2 months. So they were not able to find it. So ఏంటంటే డెఫినెట్గా మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాకుంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో న్యూ టెక్నాలజీస్లో అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. Great. సో ఆ వచ్చే శాలరీస్ కూడా అట్లాగే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతాయి. నేను ఇంతకుముందు కూడా ఐ థింక్ 1-2 పాడ్కాస్ట్లో చెప్పాను, ఆటోమేషన్ అయినా కొద్దీ అండ్ ఏఐ డెవలప్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ ఈజీ జాబ్స్, రిపిటేటివ్ జాబ్స్ అనేటివి పోతూ ఉంటాయి. Okay. వేరాజ్ సంబడి హూ కెన్ సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, హూ కెన్ వర్క్ విత్ ఏఐ, ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే దే కెన్ జనరేట్ ఎన్ అవుట్పుట్ ఈక్వల్ టు మోర్ దెన్ 10 people. సో అలాంటప్పుడు ఏంటంటే సాలరీస్ కూడా అట్లాగే ఎక్కువ ఉంటాయి.